అందరికీ నమస్తే అండి. కాపులకు రిజర్వేషన్లు ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్టు, ఇంపార్టెంట్ సబ్జెక్టు, సుదీర్ఘకాలంగా నలుగుతున్న సబ్జెక్టు. సో ఇది ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మీ ఉద్దేశం ఏంటి, రాజ్యాంగ సవరణ 103 జరిగింది కదా, దీని మీద మీ ఉద్దేశం ఏంటి, మీరేమనుకుంటున్నారు, ఒక రిపోర్ట్ ఇవ్వండి కంప్లీట్గా అని చెప్పి హైకోర్టు నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. సో ఈ సబ్జెక్ట్ ఏంటనే సింపుల్గా చెప్తే అందరికీ అర్థమయ్యేలాగా. మన రాష్ట్రంలో కాపుల జనాభా సుమారుగా రఫ్గా అటు ఇటుగా లెక్కేస్తే 13% వరకు ఉండొచ్చు. కాపు, ఒంటరి, తెలగ మొత్తం కలిపి ఓసీల కిందకే వస్తారు వీళ్ళు. నేను ఇందులో బీసీలను అంటే తూర్పు కాపులను కలపట్లేదు, వేరే కాపు కమ్యూనిటీని కలపట్ల. ప్యూర్లీ కాపు, ఒంటరి, తెలగ వీళ్ళందరూ ఓసీల కిందకే వస్తారు. సో ఇది 11-13% ఉండొచ్చు. ఆ కమ్యూనిటీ వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తారు, మేము 20% ఉన్నాం, 25% ఉన్నామని చెప్తారు. కానీ మనకున్న లెక్క 2022లో ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఒక లెక్క వచ్చింది కమ్యూనిటీ వచ్చి, అందులో 11-13% ఇచ్చారు. సో వాళ్ళలో పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అని ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్స్ అమలు చేస్తుంది ఒక కోటా. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అంటే అగ్రవర్ణ పేదలు, సింపుల్గా చెప్పుకోవాలంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు. సో వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2019 జనవరిలోనో ఫిబ్రవరిలోనో అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ల కోటాలో ఓన్లీ కాపులకు 5% తీసేస్తున్నాం మేము. కాపులకు 5% ఇస్తాం, మిగిలిన అన్ని వర్గాలకి కూడా 5% ఇస్తాం. అంటే బ్రాహ్మణ్, ఆర్యవైశ్య, రెడ్డిస్, రాజులు, కమ్మాస్, అంటే ఇతర ఓసీలందరికీ కూడా వాళ్ళందరికీ 5% ఇచ్చి ఓన్లీ కాపులకు 5% రిజర్వేషన్లు ఇస్తామని 2019లో అప్పటి టీడీపీ గవర్నమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టింది. దాని మీద హైకోర్టుకు వెళ్ళారు, కోర్టులో అప్పీల్కి వెళ్ళారు. అప్పుడే ఒక ఇద్దరు న్యాయమూర్తులు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎన్నికల ప్రచార సభల్లోనే తునిలో అనుకుంటా చెప్పారు, 2019 ఎన్నికల ప్రచార సభల్లో కాపు రిజర్వేషన్లు అనేది అయ్యేది కాదు, టెక్నికల్గా అది సాధ్యం కాదు, దానికి చాలా వ్యవహారాలు ఉన్నాయి, కాబట్టి కాపు రిజర్వేషన్ల గురించి నేను హామీ ఇవ్వను అని చెప్పి స్పష్టంగా చెప్పేశారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి మనం అనుకుంటాం కానీ కమ్యూనిటీ పిచ్చి రాష్ట్రానికని రిజర్వేషన్లని అదేని ఇదని అనుకుంటాం కానీ 2019లోనూ జనం ఓటర్లు కులాన్ని చూడలేదు, గుర్తుపడేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. 2024లో కూడా కులాన్ని చూడలే, కూటమికి గుర్తుపడేశారు. సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అలా వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడాల. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాపు రిజర్వేషన్లో కాపుల కోసమే ఉద్యమం చేసి ఉద్ధరించినట్టు బిల్డప్ కొట్టిన ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్లకు అసెంబ్లీలో బిల్లు పెట్టిన టీడీపీని కాదని కాపు రిజర్వేషన్లు మేము ఇవ్వం అని చెప్పిన వైసీపీతో జతకట్టారు. అది ఆయన విశ్వసనీయత, ఆయన విజ్ఞత, ఆయన అనుభవం. సరే, ఆయన పక్కన పెట్టేద్దాం. ఆయన ఇప్పుడు రెడ్డి గారు అయ్యారుగా, ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు అయ్యారు ఆయన, కాబట్టి ఆయన పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీళ్ళు మళ్ళీ ఆ 5% రిజర్వేషన్ అమలు చేయాలంటే కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది. సో అందుకు హైకోర్టులో ఆ ఫైల్ని కదిపితే హైకోర్టు ఏమో ప్రభుత్వానికి రిపోర్ట్ ఏముంది. సరే, ఇది 103 రాజ్యాంగ సవరణలో 103 ఒకటి జరిగింది. సో దీని ప్రకారం ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ కొంచెం జటిలంగా ఉంది. సో మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, కంప్లీట్గా రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. సో ఇది మొత్తం కూడా హైకోర్టులో చర్చనీయాంశంగా మారుద్ది. హైకోర్టు పూర్తిగా దీని మీద విచారించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే అక్కడితో ఆగదు. ఎప్పుడైనా సరే రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు, వర్గీకరణలకు సంబంధించిన అంశాలు అంత ఈజీగా తేలవండి. అంటే కులాలకు సంబంధించిన అంశాలు ఏవి అంత ఈజీగా తేలవు. కులాలను బేస్ చేసుకొని ఉద్యోగ ప్రకటనలు ఇచ్చినా తేలవు, కులాలను బేస్ చేసుకొని నోటిఫికేషన్లు ఇచ్చినా తేలవు. అంటే రిజర్వేషన్లు అనే ఇష్యూసే ఎప్పటికీ తేలవు. ఒకసారి కోర్టులో పిటిషన్ వేశారంటే సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇస్తుంది 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉందిగా, అందులో ఓడిపోయినోడు సుప్రీంకోర్టుకు వెళ్తాడుగా. సో అక్కడ ఒక 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు. ఈలోగా వేరే నిర్ణయం వచ్చేయచ్చు. సో మన వ్యవస్థలో అత్యంత కీలకమైనవి ఇవి. ఇప్పుడు ఉదాహరణకు
ఈ మెగా డిఎస్సి ఉంది. దానిలో వర్గీకరణకు సంబంధించి ఎస్సీలకు రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఒక నిర్ణయం తీసుకోవట్లా. ఇలాగే పోలీస్ నియామకాలు ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు. దానిలో హోంగార్డుల రిజర్వేషన్లకు సంబంధించి వాళ్ళకి ఎంత కోటా ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకోవట్లా. ఇట్లా కొన్ని కోటాలు, కొన్ని రిజర్వేషన్లు కారణంగా లేట్ అయిపోతుంది ప్రక్రియ అనేది. సో కాపులకు రిజర్వేషన్లు కావాలని కొంతమంది పర్టికులర్గా కోరుకుంటున్నారు. దానికి ప్రభుత్వం అనుకూలంగా ఉన్నప్పటికీ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ఆ చిక్కులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి రిజర్వేషన్లు అమలు చేస్తారని కాపులు అయితే ఆశిస్తున్నారన్నమాట.